టీఎస్పీఎస్సీ పేపర్ లేనప్పుడు లేని పౌరుషము ఇవాళ నీట్ ఎగ్జామ్కి నీకు వచ్చినది సిగ్గు శరమేమని ఉన్నది అని అడుగుతున్నా కేటీఆర్ని. ఫస్ట్ ఏడ లీకేజీలు ఏమైనాయో తెలుసుకో కేటీఆర్. నేను చెప్పిన వాడు రాహుల్ మీరు రాయాలా రాహుల్. వెనకడికి ఫోన్ ట్యాపింగ్లలో కూడా డీసీపీలు 100 మంది ఉంటారు. మళ్ళీ నీ అయ్యేది బాధ్యత కాదా, నీది కాదా బాధ్యత? ఆనాడు పెదవి మూసుకున్న పదవులు ఈరోజు పెదవులు ఎట్లిప్పిర్రు అని అడుగుతున్నా. ఎవడున్నా వదిలిపెట్టాం, ఊచ కోత కోస్తాం. నేనైతే డైరెక్ట్ చెప్తున్నా కేటీఆర్, ఊపా చట్టం పెట్టాలా. ఇట్స్ అన్ ఎడ్యుకేషనల్ టెర్రరిజం అని అంటున్నా. బట్ యూ ఫెయిల్ టు కంట్రోల్ దిస్ టెర్రరిజం వెన్ యూ వేర్ ఇన్ పవర్ ఇన్ తెలంగాణ. నీటిపై మాట్లాడరేం? పరీక్షపై చర్చ నిర్వహించే ప్రధాని వెంటనే స్పందించాలి. కేంద్రం నిర్లక్ష్య వైఖరి వీడాలి. సమగ్ర విచారణ జరిపించాలి. అక్రమాల బాధ్యులను శిక్షించి విద్యార్థులకు న్యాయం చేయాలి. కేంద్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ. కేటీఆర్ ఫస్ట్ ఏమన్నావు? పరీక్ష చర్చ నిర్వహించే ప్రధాని వెంటనే స్పందించాలి. కేంద్రం నిర్లక్ష్య వైఖరి వీడాలి. సమగ్ర విచారణ జరపాలి. పరీక్షపై చర్చ. నీ అయ్యా అసెంబ్లీలో కూడా చర్చ పెట్టాడు కదా. పరీక్షపై చర్చ నా దేశ ప్రధాని పెడతాడు. బాధ్యత గల ప్రధాని కాబట్టి అన్నిటి మీద చర్చ పెడతాడు. మీ నాయన దేని మీద చర్చ పెట్టిండి ఇట్లా వస్తాడు. అదే ఈసారి మంచిగా ఒక ఎంపీ సీట్లలో ఒక 5, 6, 7, 8 గెలిచినుంటే ఇక ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా కాళ్ళు ఒప్పుకుంటా. నేను చెప్పిన వాడు రాహుల్ మీరు రాయాలా రాహుల్. పీకుడు ముచ్చట్లు ఉంటుండే మీ అయ్యాయి. నౌ కమింగ్ టు ద నీట్. ఫస్ట్ ఏడ లీకేజీలు ఏమైనాయో తెలుసుకో కేటీఆర్. ఇప్పుడు వెనకటికి లెక్క నీకు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు వచ్చి నీకు నువ్వు డిఫాక్టో సీఎం అనుకుంటున్నావు కదా వెనకటికి. ఇప్పుడు అట్లా కాదు. నువ్వు ఇవాళ ఆఫ్టర్ ఆల్ అని ఎమ్మెల్యే. నీ సీట్ ఏడు కూడా ఉందో చూసుకో ఒకసారి అసెంబ్లీలో. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది గ్రేస్ మార్క్స్. 1500+ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గ్రేస్ మార్క్స్ యాడ్ అయినాయి. ఒక పేపర్లో రాసిండు, జరాగు నేను ఆడికి వస్తున్నా. ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ నీట్ స్టూడెంట్స్ కేటీఆర్. కేటీ రావు డిమాండెడ్ ఎంపీ ఫ్రమ్ తెలంగాణ టు టేక్ స్టెప్స్ ఎన్షూర్ దట్ ది స్టేట్ టు డోంట్ సఫర్ డ్యూ టు ది ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ది నేషనల్ మెడికల్ ఎగ్జామినేషన్ అని చెప్పి మాట్లాడతాడు. అయితే నేను కేటీఆర్ని ఏమంటున్నానంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎవరో ఈయననే మాట్లాడిండు అనుకుంటా. ఏందనంటే 67 స్టూడెంట్స్కి ఎట్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని చెప్పి మాట్లాడిండు ఈయన మాట్లాడిండు. అయితే సరే ఇప్పుడు నేను అదిగా టైం వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడనే కన్క్లూజన్ ఇస్తా. ఏడునవా కేటీఆర్ దా. హౌ కేర్ 65 స్టూడెంట్స్ గెట్ ఫస్ట్ ర్యాంక్ అని అన్నాడు. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నా కేటీఆర్ అని అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యాడింగ్ ది గ్రేస్ మార్క్స్. ఈ గ్రేస్ మార్క్స్ ఎందుకు యాడ్ చేసిండ్రు? టెక్నికల్ గ్లిచెస్ వల్ల. టెక్నికల్ గ్లిచెస్ అయితే గ్రేస్ మార్క్స్ ఎట్లా యాడ్ చేసిండ్రు అని అంటే క్లాట్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ రిట్ పిటిషన్ నంబర్ 551 ఆఫ్ 2018ని బేస్ చేసుకొని మాట్లాడినరు. ఎవరు చేసుకొని మాట్లాడినరు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాట్లాడినరు. ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేసిర్రు? నీట్ కండక్ట్ చేసింది. ఎవరు ఆధ్వర్యంలోకి వస్తుంది? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలోకి వస్తుంది. దీని బాధ్యత ఎవరిది? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీది బాధ్యత. ఇప్పుడు మళ్ళా వెనకడికి ఫోన్ ట్యాపింగ్లలో కూడా డీసీపీలు 100 మంది ఉంటారు. మళ్ళీ నీ అయ్యేది బాధ్యత కాదా, నీది కాదా బాధ్యత? అయినా కేటీఆర్ని నిన్ను అడుగుతున్నా, టీఎస్పీఎస్సీ పేపర్ లేనప్పుడు లేని పౌరుషము ఇవాళ నీట్ ఎగ్జామ్కి నీకు వచ్చినది సిగ్గు శరం ఏమని ఉన్నదా అని అడుగుతున్నా కేటీఆర్. నేను సిగ్గు శరం ఏమని ఉన్నదా అని అడుగుతున్నా. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్లా నోరిప్పలే నువ్వు. 10th క్లాస్ పేపర్ లీక్లా నువ్వు నోరిప్పలే నువ్వు. ఇంటర్మీడియట్ విద్యార్థులలో ఎంసెట్ పేపర్ లీక్లో కూడా మీ జీవన్ రెడ్డి ఇప్పటికీ 20 సార్లు 27 సార్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. మీ ఆర్మూర్ బుట్టబొమ్మ ప్రెస్ మీట్లలో వచ్చి శ్రీరెడ్డి జీవన్ రెడ్డి గారి గురించి చెప్తున్నా. శ్రీరెడ్డి జీవన్ రెడ్డి గారి గురించి ఆనాడు పెదవి మూసుకున్న పదవులు ఈరోజు పెదవులు ఎట్లిప్పిర్రు అని అడుగుతున్నా. సబ్జెక్ట్ తెలవకుండా మాట్లాడానంటున్నా. దర్యాప్తు కాడికి వస్తున్నావు కదా కేటీఆర్. ఇగో నేను మాట్లాడతలేని గిరీష్ అనేటోడు మాట్లాడాడు. నీకంటే ముందే కేంద్రం మాట్లాడింది. ధర్మేంద్ర ప్రధాన్ irregularities in NEET have come to light, says Pradhan.
ఎవడున్నా వదిలిపెట్టాం, ఊచ కోత కోస్తాం. నేనైతే డైరెక్ట్ చెప్తున్నా, కేటీఆర్ ఊపా చట్టం పెట్టాలా. ఇట్స్ అన్ ఎడ్యుకేషనల్ టెర్రరిజం అని అంటున్నా. బట్ యూ ఫెయిల్ టు కంట్రోల్ దిస్ టెర్రరిజం వెన్ యూ వేర్ ఇన్ పవర్ ఇన్ తెలంగాణ. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావా? సిగ్గులు శరాలు ఉండాలి మనకందరికీ మాట్లాడడానికి ఈ టాపిక్ల పైన.